తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి సీనియర్ నేత ఎంపీ రేణుకా చౌదరి ఉన్నారు. అంటే ఈ నిర్ణయం పట్ల కొంత ప్రతిపక్షాలు బీఆర్ఎస్ స్థానిక ఎన్నికలకు సంబంధించి 42% రిజర్వేషన్ల మీద ఆర్డినెన్స్ తీసుకురావటం కాదు, దీన్ని ఖచ్చితంగా మోసం చేసింది అనేది కాంగ్రెస్ అని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. ఏ విధంగా స్థానిక ఎన్నికలకు వెళ్తారు? ఏమండి, అన్ని ఆయుధాలతో మేము ఆ రంగంలోకి దిగుతున్నాం. ఏమీ లేని వాళ్ళు చెప్ప తీసుకొని చేతిలో తిరుగుతూ కేటీఆర్ ఆయనకు ఆరోగ్యం కూడా బాగలేదు కేసీఆర్ గారికి. ఈ విషయం లాంగ్ గుడ్ హెల్త్. కానీ నేను అనేది ఇవన్నీ వాళ్ళకి ఎప్పుడు ఆలోచన రాలేదు, తొయ్యలేదు, చేయలేదు. ఇప్పుడు చేసిన వాళ్ళని చెడగొట్టాలనే ఆలోచన మానేసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళ ఆరోగ్యానికి మంచిది. వాళ్ళు ఎందుకు కంగారు పడుతున్నారు? అది మా తపన కదా. మేము ఎట్లా చేస్తామో చేసి చూపిస్తాం, అంతవరకు ఎదురు చూడండి. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ అవకాశాలు ఎలా ఉంటాయి అంటున్నారు? ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీలలో చాలా హామీలు నెరవేర్చలేదు, మీ ప్రభుత్వం మీద క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉంది అనేది ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మీరు వెళ్ళడానికి ధైర్యం సరిపోతుంది? ఏం చేస్తారు పాపం, నాకు వాళ్ళ గురించి ఆలోచిస్తే జాలి కలుగుతుంది. పువర్ థింగ్స్, అంతకంటే ఏం చెప్తారు? అంతే కదా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సంస్థాగత నిర్మాణ కమిటీలు ప్రక్రియ ప్రారంభమైంది. అలాగే నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా మీరు కసరత్తు చేస్తున్నారు. ఇటీవల మీ పిఏసీ సమావేశం కానీ వేణుగోపాల్ ఖర్గే సమక్షంలో సమావేశాలు జరిగింది. దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ప్రక్రియ? ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి సీనియర్ నేతలు మంత్రులు ఉన్నారు, ఇంకా కొంత అసంతృప్తి ఉంది, పదవులు రాలేదు అనేది. నాకే అసంతృప్తి ఉంది, ఇతరుల సంగతి ఏంటి? నాకే అసంతృప్తిగా ఉంది. నా కార్యకర్తలు ఎవరైతే కాంగ్రెస్ జెండా పట్టుకొని ఇన్ని సంవత్సరాలు వాళ్ళు కృషి చేసి పనిచేసిన వాళ్ళు, అసలు కార్యకర్తల్ని గుర్తించాలి, గుర్తించబోతున్నారు. అండ్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఆర్జీ కూడా. ఖమ్మం జిల్లాకు సంబంధించి చెప్పండి, ఎందుకంటే ముగ్గురు మంత్రులు ఉన్నారు, మీరు ఉన్నారు. కార్యకర్తలకి నేతలకి అసలు ఏ విధంగా న్యాయం చేస్తారు? ఇక్కడే ఎక్కువ అసంతృప్తి ఉంది అనేది. అవును, అసంతృప్తి ఉందండి. ముగ్గురు మంత్రులు వచ్చారు, దాంట్లో 2 మంత్రులు బయట వాళ్ళు మొన్న వచ్చిన వాళ్ళు. వాళ్ళకి కొన్ని తెలిసి తెలియక జరిగిండొచ్చు. స్థానికంగా ఉన్న వాళ్ళకి బాధ్యత పెరుగుతుంది. వాళ్ళు ఉండి వాళ్ళు చూసుకోవాల్సింది పోయి అసలు పార్టీని బలపరచకపోతే ఏ విధంగా ఇంత అసంతృప్తి అసలు ఉండకూడదు. జిల్లా సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా వాళ్ళు ఈ పార్టీకి పరిష్కరించి దారి తీయాల్సింది. తరచూ కూడా ఇటీవల ఖమ్మంలో జిల్లాలో ఎక్కువగా పర్యటన చేస్తున్నారు. నన్ను ఇక్కడ ఆపేది ఎవరు, నేను జిల్లా ఆడబిడ్డని, ఖచ్చితంగా వచ్చి తీరతని కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏంటి ఆ వ్యాఖ్యలు వెనక అర్థం ఏంటి? పర్యటనలు వెంటనే ఎందుకు చేస్తున్నారు? అరే, ఎప్పుడు అన్నదాన్ని నేను కొత్తగా అంటున్నారా, వింతగా వింటున్నారా? నేను ఎప్పుడు అన్నదాన్ని ఈ జిల్లాకు ఆడబిడ్డ, అది నా శాశ్వత పదవి అని నేను ఎప్పుడు చెప్తాను. నన్ను ఆపేది నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు పోతా. ఇక్కడ పనులు ఉంటే వస్తాను. అండ్ ప్రజలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, పనులు ఉన్నాయి. వీ హ్యావ్ టు డూ. జిల్లా బాగుపడాలి. నేను ఎవ్వరు లేనప్పుడు కూడా వచ్చేదాన్ని, మరి అప్పుడు ఎవరు అభ్యంతరం చెప్పలేదే. స్థానిక ఎన్నికలకు వెళ్తాం, ఖచ్చితంగా కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. పదవుల విషయంలో కొంత అసంతృప్తి ఉంది, అధిష్టానంతో మాట్లాడి అందరికీ తగు న్యాయం జరుగుతుంది అనేది రేణుకా చౌదరి చెప్తున్నారు. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, టీవీ9 ఖమ్మం.